హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్‌లో డబుల్ కా మీఠా ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. ఈ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా నేనైతే ఇక్కడ పాన్ పెట్టుకొని అందులో నెయ్యి తీసుకున్నానండి. డబుల్ కా మీఠా చేసే పాన్ అనేది కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి ఒక 5 తీసుకొని నేనైతే సైడ్స్ కట్ చేసి వాటిలో 4 పీసెస్ అయ్యేలాగా చూసుకున్నానండి. వాటిని కాసేపు ఎండలో ఆరబెట్టుకున్నాను. ఇన్‌స్టంట్‌గా కావాలి అంటే ఎండ ఉన్నవాళ్ళు ఎండలో ఆరబెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఫ్యాన్ కింద కూడా వీటిని ఆరబెట్టుకోవచ్చు. కాసేపు బయట పెట్టేస్తే అవి ఆరిపోతూ ఉంటాయి. అలాగని వీటిని మరీ గట్టిగా ఆరబెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత బ్రెడ్ స్లైసెస్ అనేవి కొన్ని కొన్నిగా వేసుకుంటూ 2 వైపులా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. నేనైతే డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. కేవలం సరిపోయేంత నెయ్యి తీసుకొని వాటిని 2 వైపులా దోరగా వేయించుకుంటున్నాను. మనకి బ్రెడ్‌కి ఎక్కువ ఆయిల్ పీల్చుకునే తత్వం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేయించుకుంటేనే బావుంటుంది తక్కువ ఆయిల్‌తో. ఈ విధంగా నచ్చదు అనుకున్న వాళ్ళు ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా బ్రెడ్ కాల్చే టైంలో స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లోనే ఉండేలా చూసుకోండి. ఎందుకు అంటే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది. ఈ విధంగానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలి. అవన్నీ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ అయితే తీసుకున్నానండి. ఆ షుగర్ అంతా కూడా మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మనం తీసుకున్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది బ్రెడ్స్‌కి మన దగ్గర ఎంతైతే ఉన్నాయో వాటికి సరిపోయే విధంగా చూసుకోవాలండి. అలా అని మరీ ఎక్కువ వాటర్ అయితే తీసుకోవద్దు. తర్వాత షుగర్ అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు అది మరిగేదాకా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదు అంటే అడుగున ఉన్న షుగరు అడుగంటికి పోతుంది. డబుల్ కా మీఠా చేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది పాకం రావాల్సిన అవసరం లేదండి. మనం యాడ్ చేసుకున్నటువంటి షుగర్ పూర్తిగా కరిగిపోయి అది కాస్త మరిగేంత వరకి ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుందండి. అది మరిగాక కాస్త చిక్కబడుతుంది. తర్వాత ఇందులో అయితే ఒక కొంచెం చిటికెడంత నేనైతే ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకున్నాను. ఈ ఫుడ్ కలరు అనేది మన అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చండి. అది ఇష్టం లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ యాడ్ చేసుకున్న తర్వాత అది పూర్తిగా కలిసిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ స్లైసెస్ అనేవి ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనం డబుల్ కా మీఠా అలాంటి స్వీట్స్ చేసేటప్పుడు పాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉన్నది చూసుకోవాలండి. అలా ఉన్నప్పుడే పీసెస్ అనేవి ఒకటికొకటి అతుక్కోకుండా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇవి తొందరగా నానిపోతాయి కాబట్టి మనం వీటిని వెడల్పుగా ఉండేటటువంటి పాన్‌లో అయితేనే బావుంటుంది. ఒక్కొక్కటి అతుక్కోకుండా చూసుకోవాలి. కలుపుకునేటప్పుడు కూడా చిదిపోకుండా ఉంటాయి. ఒక సైడ్ నానిన తర్వాత మరో సైడు టర్న్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా 2 వైపులా కూడా షుగర్ సిరప్ అనేది బ్రెడ్ ముక్కలకి అంటుకునేలా చూసుకోవాలి. తర్వాత మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలనైతే యాడ్ చేసుకోవాలండి. ఇందులో పచ్చి పాలు అనేవి అసలు యాడ్ చేసుకోవద్దండి. అవి కొంచెం విరిగిపోతాయి. పలుకులు పలుకులుగా అనిపిస్తది పాలు విరిగిపోయి. అలా కాకుండా సాఫ్ట్‌గా జ్యూసీగా ఉండాలి అంటే మనం కాచి చల్లార్చుకున్నటువంటి పాలను యాడ్ చేసుకుంటేనే బావుంటుంది. ఈ విధంగా మనం యాడ్ చేసుకున్నటువంటి పాలు అనేవి మరిగిన తర్వాత నేనైతే ఇందులో నేను ఇంట్లో తయారు చేసినటువంటి కలాకండ్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా మనం తయారు చేసినటువంటి కలాకండ్ వీడియో చూడనట్లయితే ఛానల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. కలాకండ్ లేని వాళ్ళు కోవాని యాడ్ చేసుకోవచ్చు. కోవా కూడా లేని వాళ్ళు రెండిటిని స్కిప్ చేసుకోవచ్చండి. కాకపోతే కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ డబుల్ కా మీఠాలో మనం కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నట్లయితే ఏ స్వీట్‌లో అయినా అంటే మిల్క్ ఇష్టం లేని వాళ్ళు, మిల్క్ వాసన పడని వాళ్ళు ఆ స్మెల్‌కి ఇది అనేది తెలియకుండా ఉంటుంది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నెయ్యిలో డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కాజు బాదంనైతే యాడ్ చేసుకుంటున్నానండి. నేనైతే ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా నెయ్యే యాడ్ చేసుకున్నానండి. అసలు ఆయిల్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోలేదు.
నెయ్యి అవైలబిలిటీ లేని వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంతేనండి డబుల్ కా మీఠా చేసే విధానం. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఒక 10 మినిట్స్‌లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకొని డబుల్ కా మీఠా తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీలో ఎవరైనా సరే కొత్తగా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.